దేశంలో ఏంటంటే మనం మన భాషలో మనమే వ్యతిరేకించుకోవడం, ఉత్తరాది దక్షిణాది తేడాలు పెట్టుకోవడం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు హిందీ వ్యతిరేక ఆందోళన మెడ్రాసులో మేము కూడా అందరం కలిపి పోయి ఆ రోజు చిన్నప్పుడు చదువు జరిగితే సాగు జరిగితే పడైపోలేదు. పడైపోవడానికి సాగు ఇవాళ స్ట్రైక్ అంటే ఎవరో చెప్పారు హిందీ వ్యతిరేక ఆందోళన. హిందీ వ్యతిరేక ఆందోళన అంటే సరే అందరం బయటకు పడైపోవడం సులభమైన పని కదా, పడైపోవడం పడైపోవడం బయటకు వచ్చి ఏం చేద్దామంటే అంటే హిందీ ఎక్కడ లేదు, వ్యతిరేకం చేయాలి ఉండాలి కదా, కనపడాలి. సరే అడిగితే మరి హిందీ ఎక్కడ ఉందో మన ఊరు అంటే ఎక్కడ లేదండి. ఎవరో చెప్పాడు సార్ 2 దగ్గర ఉంది, ఎక్కడంటే రైల్వే స్టేషన్లో ఉంది, 2 పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది, రాసి 2 బ్యాచ్లుగా తయారైపోయి అది పోయి వాడడానికి ఏం చేస్తారు కదా, వాళ్ళు చేస్తే వాళ్ళకి టీఆర్ గ్యాస్ వేసేసారు కదా, వచ్చిన తర్వాత అది పోయి ఆ పోస్ట్ ఆఫీస్లో ఉండే రైల్వే డాక్ గారి మీద కాల్ చేశారు. అప్పుడు చాలా మెడ్రాస్ ఇన్ఫ్లుయెన్స్. కానీ 1993లో బీజేపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఢిల్లీకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నేను పూసిన తారు డబ్బా మీద కాదు నా మొహం మీద పూసుకున్నాను. ఎందుకంటే హిందీకే బినా హిందుస్థాన్ में आगे बढ़ना संभव नहीं. ఇది మనందరూ కూడా అర్థం చేసుకోవాలని అవసరంతో అందుకని భారతీయ భాషలను ప్రోత్సహించుకోవాలి. ఒకటి. రెండవది మన సంస్కృతిని ప్రోత్సహించుకోవాలి. మూడవది ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళరించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలి. మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన జుట్టు కూడా ఎంతో గౌరవంగా ఉంటాయి. మనం చెప్తే మనస్ఫూర్తిగా చెప్తాం, మనం తప్పు చేసాం అనుకోండి క్షమించండి సరే సరే మనసులోకి రాదు. క్షమాపణ చెప్పాలంటే లోపల నుంచి ఫీలింగ్ రావాలి. నువ్వు సరే చెప్పాలంటే ఫైన్ చేస్తాను అంత సరే. సో మనము మన సంస్కృతి బట్టి మన భాష, మన యాస, మన గోస, మన ఆట, మన పాట, మన మాట, మన బాట, మన కట్టు, మన బొట్టు ఇవన్నీ రక్షించుకోవాలి. ఏదైనా కావచ్చు, నిరువు పెట్టుకుంటావా, అడ్డ పెట్టుకుంటావా నీ ఇష్టం. నిరునామం పెట్టుకో, అడ్డనామం పెట్టుకో, దేశానికి మాత్రం అడ్డనామం పెట్టుకో. బీజేపీ ఫిలాసఫీ ఇది. బీజేపీ ఏం చెప్పొద్దంటే ఈ దేశానికి కమ్యూనిజం కాదు, క్యాపిటలిజం కాదు, దేశానికి జాతీయవాదం కావాలా. జాతీయవాదం అంటే ఏంది? నేషనలిజం. నేషనలిజం అంటే ఏంది? నేషన్. నేషన్ అంటే ఏంది? భారత మాత అంటే ఏంది? భారత మాత చిత్రపటమా? ఆ పటానికి పోయి పూర్వమాలు పెట్టి నమస్కారం పెడితే భారత మాత అవుతే ఒక భావన. అంటే ఈ భారతదేశంలో ఉండే అన్ని రకాల పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఉత్తరాది వాళ్ళు, దక్షిణాది వాళ్ళు, ముసలోళ్ళు, పిల్లవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, కానివాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, గంటలు ఇది వచ్చేవాళ్ళు అంతా కూడా ఎవరైనా సరే వీళ్ళందరూ భారతీయులు. వాళ్ళందరి యొక్క పేరు మనం వివేకానంద చెప్పాడు, ఆఖరి కుక్క ఆకలితో ఉన్నంత వరకు నేను సంతృప్తి పడను, అది కూడా దాని ఆఖరి కూడా తీరాలి. మహాత్మా గాంధీ పెద్దలు చెప్పారు, మానవ సేవయే మాధవ సేవ. దట్ ఇస్ ద కల్చర్, దట్ ఇస్ అవర్ ట్రెడిషన్. నేను మనం ఆయన మాట్లాడుతూ ఆయన సార్ ఎందుకు చెప్తాను భారతీయ సంస్కృతి అంటారు. సంస్కృతి ఎందుకు చెప్పంటారు? సంస్కృతి జీవన విధానంలో బాబు చెప్పారు. జీవన విధానం అంటే ఏంటంటే మీకు అసలు విధానం అర్థమైనట్లేదని అర్థమయ్యేది చెప్పండి సార్. పాజిటివ్గా అడిగాడు పాపం, ఇది అర్థమయ్యేది చెప్పండి. మన సంస్కృతి ఏంటి సార్? ఎక్కడ గొప్ప సార్ చెప్పండి. సంస్కృతి నీ చేతిలో రొట్టుండి నీ రొట్టిని నువ్వు తింటే అది ప్రకృతి. పక్కన వాడి చేతిలో రొట్టి ఉంటే పీక్కో నువ్వు తింటే అది వికృతి. నీ దగ్గర రొట్టి ఉంటే అవతల వాడికి ఆకలి ఉంటే సగం రొట్టిని మంచి వాడికి ఇస్తే అది సంస్కృతి బాబు. ఈ భారతీయ సంస్కృతిలో హిందూ సంస్కృతిలో కొంత ఔన్నత్యం ఉంది. రిక్షావాడు కూడా తన చెల్లెలకు పెళ్ళైన తర్వాత తాను పెళ్లి చేసుకోవాలన్నాడు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ముందు చెల్లెలకు పెళ్లి చేస్తాను, తర్వాత నేను చేసుకుంటాను సార్. తండ్రి బాధ్యత నా బాధ్యత. కుటుంబం అనేది ఒక ఉంది. నా చిన్న పెద్ద, నా బంధువులు, మన స్నేహితులు ప్రేమ, ఒక ఆదరణ, ఒక అభిమానం వాళ్ళందరూ కలిసి పోషించడం అవుతుందో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది స్లోగా. ఇప్పుడు అంత కొత్త వస్తున్నారు అంతా కూడా అప్పుడు మ్యారేజ్ డే, ఇప్పుడు డే ఏంటి? రోజు మ్యారేజ్ డే కదా. మ్యారేజ్ ఉన్నంత కాలం మ్యారేజ్ డే. ఇంగ్లీష్ కూడా అలవాటు అయిపోయింది మనకు కూడా. మ్యారేజ్ డే రోజు ప్రేమికుల దినం అంటే రోజు ద్వేషించుకుంటారు, ఆ రోజు మాత్రం ప్రేమించుకుంటారు. ప్రేమ అనేది ఎట్లా ఎప్పుడు ఉంటుంది? ప్రేమ, అభిమానం, ఆప్యాయత. కానీ ఇంగ్లీష్ కూడా ఎన్ని వ్యాపారం కోసం పెట్టుకునేవాడు.
నేను మా ఆవిడ నేను ఆ మధ్య అమెరికాకి వెళ్ళాము చాలా సంవత్సరాలు వెళితే మా ఫ్రెండ్ ఊరంతా చూస్తాను తీసుకెళ్ళి బయటకి చికాగో వెళితే ఒక దగ్గర కొత్త ఏరియా వెళ్ళాం వెళితే అన్ని రో హౌసెస్ ఉన్నాయి వరుసగా ఇళ్ళు అన్నింటిలో లైట్లు తిరుగుతూ ఉన్నాయి సాయంత్రం కూడా ఉత్సవం రావాలని అనిపిస్తే మా ఆవిడ అడిగింది ఏం జరుగుతుంది అంటే ఆ పక్కన మా ఫ్రెండ్ చెప్పాడు ఇప్పుడు ఈరోజు పేరెంట్స్ డే అమ్మా పేరెంట్స్ డేనా అంటే తల్లిదండ్రులు దినం అంటే వాళ్ళకి శ్రద్ధ పెట్టారు కదా కాదు మనం పెడుతుంటారు కదా మామూలుగా చాలా మందికి ఆ నమ్మకం వాళ్ళు కొంతమంది ఆ రోజు పెడతారు మిగతా వాళ్ళతో మనం జనవరి 15న సంక్రాంతి రోజు మన పెద్దలు అనుకొని వాళ్ళ పేరుతో బట్టలు పెట్టి కాలు వేసుకుంటాము కాదు ఇక్కడ పేరెంట్స్ దగ్గరికి పిల్లలు వస్తారు అంటే మా ఆవిడ అప్పుడు ఇంకా నేను చెప్పేది 91లో మొదలే ఊరు అలవాటు దాని కూడా ఇంకా ఎంత మరీ పరిస్థితి వస్తారంటే వాళ్ళు కలిసి ఉండరా అంది లేదు 10 ఏళ్ళు అయిపోతే ఎవరు ఉంటుంటారు సంవత్సరానికి 10 రోజులు వచ్చి పేరెంట్స్ డే రోజు కేక్ ఇచ్చి మంచిది ఇంకా వచ్చుకుంటావా సంతోషం మా ఆవిడ 2 రోజులు అన్నం కదా వాళ్ళ దగ్గర దిగేది తల్లిదండ్రులు వేరే ఉండేది ఈ సంవత్సరం 1 రోజు వచ్చేది రోజు కలుసుకోకుండా ఉండేది ఆవిడ జీర్ణించుకోలేకపోయింది భారతీయ దేశంలో మనం తల్లి మంచాలు పడినా తల్లి మంచాలు పడినా ఆఖరి క్షణం వరకు వాళ్ళ మంచి చూసుకోవాలా ఇది నా కర్తవ్యం అని చెప్పి అనుకున్నాం తల్లి అలాగే గురువు అలాగే మన దేశం అన్ని అట్లా చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి చీమకు చక్కెర పెడతారు పావుకు పాలు పోస్తారు పావు కాటేస్తుంది కదా కానీ పావుకు పాలు పోస్తాం మనం నాగేశ్వర పాలు చీమకు చక్కెర పెట్టి పావుకు పాలు పోసి చెట్టుకు ముట్టు పెట్టి పెడతారు చాలా పశువులు దండం పెడతారు పశువులు పండగ కనక పండగ కనుమ పండగ వాళ్ళు పశువులకి అంతా బాగా ఆకర్షణ చేసి వాటికి మెడలో మంచి పెట్టిగిట్లు కట్టి రకరకాల పోటీలు కూడా పెడుతుంటాం మామూలుగా ఈ దేశం యొక్క సాంప్రదాయం ఉంది ఎందుకంటే పశుపక్షాదులను సైతం గౌరవించాడు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది మా తాత ఈ పంటలు నూర్పిడి చేసిన తర్వాత కొన్ని కంకులు తీసుకొచ్చి జొన్న కంకులు సజ్జ కంకులు ఒడ్లు ఉంటాయి కదా వాటిని ఇంటి ముందు పందిరి ఉండేది కాటాకు పందిరి ఆ పందిరికి వరుసగా ఏడాది వేసి కట్టబడి నేను అన్నవాడిని ఏమే పంట పండేటప్పుడు ఏమో అక్కడ ఒక వరిచేర తీసుకొని మంచి పైన ఎక్కి ఆ వరిచేరతో రాళ్ళేస్తున్నాం పక్షులు రాకుండా అప్పుడేమో పక్షులు రాకుండా రాళ్ళతో కొట్టమంటివి ఇప్పుడేందుకు మన వాటిని ఇంటి ముందు పెట్టి పక్షుల కోసం రా అంటానంటే అరే పంట పండగ ముందు పంట చెడిపోకుండా ఆ పక్షులు వస్తుంటే వాటి దూరం తర్వాత ఇప్పుడు పంట పండింది మనం శుద్ధంగా మన ఇంటికి వచ్చింది మనతో పాటు అయిపోయి తినాలా అందుకని అక్కడ వేలం కట్టారు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ పుస్తకానికి పరంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కల్చర్ని నిలబెట్టుకోవచ్చు ఈ సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవచ్చు కుటుంబ వ్యవస్థ నిలబెట్టుకోవచ్చు ప్రపంచంలో ఇంత గందరగోళాలు వచ్చినా ఆర్థికంగా అటు వచ్చినా అడుకోట్లు వచ్చినా మన దేశంలో నిలబడుందంటే ఫ్యామిలీ సిస్టమ్ వల్ల పొదుపు నేను నా పిల్లకాయ కోసం పొదుపు చేయాలా అంతా చాలా దాచిపెడతా ఉన్నాను నా పిల్లకాయ కోసం అమెరికాలో అదే 12 ఏళ్ళు అయిపోతే ఈ పన్ను చూసుకుని ఆ పన్ను చూసుకోవచ్చు ఎవడి పిల్ల ఎవడో కూడా తెలవదు ఇది ఇప్పుడు ఈయన 2వ భార్య 3వ కొడుకు ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు రిడిక్యూల్ దెమ్ వాళ్ళ పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు అందుకని మనం ప్రపంచం అంతా వాళ్ళు ఇండియా వరకు చూస్తూ ఉంటాం కానీ అంత ఇండియా నాయకత్వం వహించలేదు ఇండియా న్యూనతాభావంతో ఉండింది ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచం మళ్ళా ఇండియా వాళ్ళు చూస్తుంది ఎందుకంటే మోడీ గారి యొక్క కార్యదక్షత క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ డిసిప్లిన్ డైనమిజం డెడికేషన్ డివోషన్ ఆల్ ఇన్ వన్ 3 in 1 నరేంద్ర మోడీ అంటే డెసిసివ్ డైనమిక్ డెవలప్మెంట్ 3 in 1 మోడీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధానమంత్రి అధ్యక్షుడు ఈయన రిఫార్మర్ ఇన్ చీఫ్ అని చెప్పి ఆర్టికల్ రాశాడు ఈయన గురించి న్యూయార్క్ టైమ్స్ పుటిన్ అన్నాడు ఈజ్ ద కెప్టెన్ రిఫార్మ్స్ అని చెప్పి రష్యా అధ్యక్షుడు మన ప్రధానమంత్రి అన్నాడు ప్రపంచంలో పోలి చూస్తే మన దేశం మనకు ఒప్పుకోవడం కానీ మిగతా దేశాలతో పోలి చూస్తే మన దేశం అసలు 15-20 ఏళ్ళ కింద అమెరికాలో పోతే సరిగ్గా ఇండియా ఎక్కడ కూడా అర్థమయ్యేది కదా వాళ్ళకి తెలిసేది కదా పిల్లకాయలు చెప్పాలి వేర్ ఇస్ ఇండియా అంటే ఇది పక్కన దాని పక్కన చెప్పాలి వచ్చేది వాజ్పేయి గారు పుణ్యాన మహానుభావులు వచ్చి ఆయన ఆ న్యూక్లియర్ టెస్ట్ జరపడంతో ఇండియా వాళ్ళు రికగ్నైజ్ అండ్ రెస్పెక్టెడ్ ఫస్ట్ టైం వాజ్పేయి గారి న్యూక్లియర్ టెస్ట్
మోడీ ఇండియా ఇస్ ఆన్ ద మూవ్. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కాస్త మందగమనంతో ఉంది, అందరూ తెలుసు మనకి. ఇప్పుడు అమెరికా మరి ఏమవుతుందో తెలవదనుకోండి, పరిస్థితి ఏమవుతుందో తెలవదు. రెండవది చైనా ప్రపంచంలో శక్తివంతమైన దేశం. చైనా ఆల్సో ఇస్ స్లోయింగ్ డౌన్. ఓన్లీ ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్కి అట్రాక్టివ్గా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ. హైయెస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్, లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. హైయెస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్, లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. పెట్టుబడి కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య ఈ నోట్ల మార్పిడి ఇవన్నీ జరిగిన తర్వాత కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. ఆపరేషన్ చేసిన తర్వాత మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అది తట్టుకున్న తర్వాత ఆరోగ్యం ఇంకా బాగుంది. తట్టుకో కొంత సమయంలో కొంచెం టైం పడుతుంది. ఈ ఆ ప్రసవ వేదన జరిగేటప్పుడు చాలా వేదనగా ఉంటుంది ఆడవాళ్ళు. అది అయిపోయిన తర్వాత బిడ్డ కేక బయట రాగానే బయటకు వచ్చి మహా సంతోషపడు. అందుకే దానికి చెప్పాను, ఈ డిమానిటైజేషన్ ఏంటంటే టెంపరీ పెయిన్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్. బిట్టర్ పిల్ ఫర్ లాంగ్ టర్మ్ గిల్. దమ్ము గట్టిగా ఉందనుకోండి, మందు వేసుకోవాలి. మందు చేదుగా ఉంటుంది. మా చిన్నప్పుడు వేప పూత వేసి గుడికి ఇచ్చేవాడు, వేసుకోండి. మింగారంటే చాలా కష్టంగా ఉంది. అమ్మోరు పోసినట్టు వేప ఆకు మంత్రం వేసేవాడు. తర్వాత అందరికి వచ్చి టీకాలు వేసేవాడు. టీకాలు వేస్తాను వస్తున్నాను, ఊళ్ళోకి వస్తాను తెలిస్తే పరిగెత్తుకోవాలి. నేనైతే ఒక రోజు చిన్నప్పుడు రెండోసారి వచ్చేది వస్తే పోయి పశువులు పొట్టం పైనకి పొడుతుంది. ఇప్పుడు దొరకడం వాడు వచ్చి వదిలిపెట్టుకోవడం పైకి ఎక్కి తిరగకుండా తిరగకపోతే వెనకేసిపోయాడు. టీకాలు వెనకేసిపోయాడు. అంత భయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ దేశంలో ఈ నల్లధనము, ఈ అవినీతి బాగా మహమ్మారిలాగా విజృంభించిన తర్వాత దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలంటే క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటి? ఆఖరి ట్రీట్మెంట్ కీమోథెరపీ. కీమోథెరపీ ఇస్తే ఏమవుతుంది? బలవాడు సార్, మీరు మాటలు బాగా సార్, పార్టీకి కూడా చెడక పబ్లిక్లో చెప్తే కీమోథెరపీ అనగానే జనం కీమోథెరపీ అనగానే సార్ దీనికి హెయిర్ ఫాల్ సార్. నేను చెప్పాను ఆప్షన్ ఇది రివర్స్. హెయిర్ ఫాల్, అదర్వైజ్ యూ విల్ ఫాల్. టేక్ ద ఛాన్స్. అందుకని ఇవాళ అనివార్యమైన చికిత్స. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బు దొంగజోడు చరామం అవుతుంది. ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ న్యూస్ వచ్చి మన టీవీలో వస్తుంది. 2000 కోట్ల మొదలుపెట్టింది పాకిస్తాన్ వల్ల అని చెప్పారు. దానికి మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. సో ఈ డబ్బు కొంతమంది ఎక్కడ చేస్తా ఏం జరిగిందండి? డబ్బు అంతా మన బ్యాంకులకు వచ్చేసింది కదా. 14 లక్షలు వచ్చింది, 15 లక్షలు వచ్చింది, 16 లక్షలు వచ్చిందని చిదంబరం ఉదాహరణ చెప్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ యాక్చువల్గా ఎంత వచ్చిందో 4 రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ వచ్చిన డబ్బు ఎంత వచ్చినా డబ్బు దాని అడ్రస్లో కూడా వచ్చింది. వెంకయ్యనాయుడు ఏం చెప్పాడో రాత్రి పోయి ఆలోచించుకోండి. पैसा आया बैंक में, पता के साथ आया, पिता के साथ आया, पति के साथ आया, पत्नी के साथ आया. ఇప్పుడు అడ్రస్ ఉందా? అందుకే ఇప్పుడు 18 లక్షల మందికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రేమ దగ్గర పంపించారు. నువ్వు బ్యాంకులు చేసావు ఇదేనా? అయితే ఎలా వచ్చింది ఆదాయం చెప్పు. అంతే, వేదికలు ఏముండవు. ప్రధానమంత్రి గారు చెప్పారు ఎవరిపైన దాడులు చేయకూడదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఈమెయిల్ పంపించారు. ఈమెయిల్లోనే రిప్లై ఇచ్చింది. రిప్లై సంతృప్తికరంగా సడన్గా వచ్చి కొంతమంది ఆపత్తి ఏం చేశారు, డబ్బులు అంతా అయిపోతున్నాయి కానీ వాడి పేరుతో ఈ పేరుతో గవర్నమెంట్ వాడి పేరు తీసారు. ఒకటి పేరు తీసిన ఒకసారి రాదని సంగతి తెలుసు. ఇప్పుడు ఉండే పరిస్థితులు గోడకేసేసుకున్నాం, పోలీసులు వచ్చే లంచం, వేరే వాడికి వచ్చే డబ్బు మన వెనక్కి రాదని చెప్తారు. వాడికి సంబంధించిన వస్తుంది రాదు మాట్లాడుతుంది. ఇవాళ ఆర్థిక శక్తిగా భారతదేశం భవిష్యత్తు మంచిగా ఉండదు. దాంట్లో ప్రపంచంలో వల్ల ఇండియా మన యోగా అనేది పెద్ద కళ. మన 64 కళలో యోగా ఒక కళ. ఆ కళని ప్రధానమంత్రి గుర్తించి ప్రపంచ వేదికకు చెప్తే 192 దేశాలు యోగాన్ని గుర్తించాయి. లీడర్ ఉంటే మిగతా వాళ్ళు దాన్ని గుర్తించాల్సిందే ఉన్నారు. రెండోది ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు చూసుకుంటారు 45 దేశాలు తిరిగాడు. ఆ దేశాలకు వెళ్తే ఆ దేశాల్లో ప్రధానమంత్రి ఇచ్చే స్వాగతంలో ఓటు పెడుతున్నారు, దీపం వెలిగిస్తున్నారు, భరతనాట్యం చేస్తున్నారు, మన డ్రెస్సులు వేస్తున్నారు. వాళ్ళు ఇంగ్లాండ్లో మీరు చూసుకుంటారు. అక్కడ ఇంగ్లాండ్లో ప్రధానమంత్రికి ఆ కెమెరా, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కెమెరా వచ్చి స్వాగతం నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ఆడియన్స్కి అక్కడ శ్రీరామ్ కూడా ఎక్కువ మంది నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు, గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. 60,000 మంది వచ్చారు ఇంగ్లాండ్ పిఎం మీటింగ్ వస్తే. ఆ ప్రధానమంత్రి కెమెరా
భార్య సమంత అంటే మన సమంత కాదు, సమంత చీర కట్టుకోవచ్చు. అంటే దట్ షోస్ ద రెస్పెక్ట్, కీన్నెస్ అబౌట్ అవర్ కల్చర్. మనమేమో సిగ్గుపడుతున్నాం, చీర కట్టుకునేమో, పొట్టుకునేమో, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఏమో అని చెప్పి వాళ్ళేమో మనలో చూస్తున్నారు. మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మళ్ళా ప్రపంచం కూడా భారతదేశాన్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ప్రపంచంలో పెట్టుబడి పెట్టేది ముందుకు వస్తుంది. వర్క్ కల్చరే మారిపోయింది. ప్రభుత్వ కార్యాలయం పోవాలని అందరూ టైంకి పోవాలా భావం వచ్చేసింది. స్వచ్ఛ భారతంలో శుభ్రంగా ఉండాలా. మా మొదలు చెప్పుకున్నా క్లాస్లో ఎవరో ట్రాక్టర్ అమ్మాయి కిందకి పోతుంటే రెండు అమ్మాయి కవర్ పట్టే స్వచ్ఛ భారత్ మోడీ క్లాసులో చిన్నపిల్లకాయల క్లాసులో అలా అయిపోయింది. పీపుల్స్ మూమెంట్ జన ఆందోళన పూర్తి అయిపోయిందని నేను చెప్పను. దేశంలో 130 కోట్ల జనాభా ఉన్నారు. దేశం అంతా కూడా శుభ్రం చేయడం అంత సులభమైన పని కాదు. కానీ ఒక ప్రయత్నం వదిలేదు, జనాందోళనగా తయారైంది. అమ్మాయి పుడితే ముందు అరే గర్భం వచ్చింది అనుకున్న వాళ్ళు ఇవాళ పరిస్థితి మారింది. ప్రధానమంత్రి గారు చెప్పారు, బేటీ బచావో బేటీ పడావో, అమ్మాయిని రక్షించుకోండి, అమ్మాయిని చదివించుకోండి. ఇప్పుడు ఇంకా బేటీ పడావో కూడా. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్ద పాపులేషన్ కానీ ఆ జనాభా నిష్పత్తి కానీ మరీ పెరిగిపోయింది అనుకోండి. మగవాడు ఎక్కువ ఆడవాడు తక్కువ అయితే ఏమవుతుంది మీ అందరూ తెలిసిన చెప్పండి. సో ఇలాంటి మౌలికమైన విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి గారు వాటిపై దృష్టి పెడతారు. అమ్మాయిలు బడికి పోవాలా, ఎందుకు మానేస్తారు? కారణం బడిలో అమ్మాయిలు టాయిలెట్ లేదు అని చెప్పాడు. ఆగస్టు 15 చాలా ఆశ్చర్యం. ఆగస్టు 15 కూడా టాయిలెట్ గడపనే బేసిక్ ఇష్యూ అవుతుందో హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు. లేకపోతే ఇప్పుడు 4,17,000 టాయిలెట్లు దేశవ్యాప్తంగా స్కూల్లో పెట్టేసి మొత్తం ఇండియా మొత్తం మీద 3 crore టాయిలెట్స్ ఉంది. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ శానిటేషన్ నాకేముంది 3 crore టాయిలెట్స్. అదొక మూమెంట్ లాగా అయిపోయింది. స్మార్ట్ సిటీ, హెరిటేజ్, మన వారసత్వం ఉండే నగరాలు కాపాడుకోవాలి. వారసత్వం మన పురాణ పాత వారసత్వాన్ని కాపాడుకోవాలి. బదామి అని కర్ణాటకలో, అమరావతి అని ఆంధ్రప్రదేశ్లో, వరంగల్ తెలంగాణలో, ఇవన్నీ వారసత్వ నగరాలను గుర్తించాము. అలాగే కంచి, అలాగే సారనాథ్, బోధగయ. అంటే వీటన్నిటినీ మళ్ళా ప్రధానమంత్రి దేశంలో ఒక రకమైన నూతన ఆలోచనలు, పట్టణ పరిపాలన కూడా మెరుగులు, స్మార్ట్ సిటీ అంటే కొన్ని స్మార్ట్ సిటీస్ అయిపోతాయా సార్, అవి అయితే వెళ్ళిపోతాయని కాదు. దే విల్ యాక్ట్ యాజ్ లైట్ హౌసెస్. లైట్ హౌస్ ఒకటి చూసారు సముద్రం దగ్గర, ఎక్కడ ఉందని తెలుస్తుంది. అలాగే లైట్ హౌసెస్ చూస్తే మిగతా వాళ్ళు వాళ్ళ ఊరి కూడా దాని మీద డెవలప్ చేసుకోవాలి. దేర్ ఇస్ న్యూ అర్బన్ రెనెసాన్స్ దట్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఇలా చెప్పాలంటే దేశంలో ఇలా ప్రతి ప్రధానమంత్రి అన్నట్టు మార్పులు చేస్తారు. చిన్న విషయాల మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. దేశాన్ని ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా తయారు చేయాలా. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలవాలా, అందరికీ అభివృద్ధి ఉండాలి. కొద్దిమందికి అభివృద్ధి పరివర్తన అవుతుంది. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళుగా సోషలిజం పేరుతో, కమ్యూనిజం పేరుతో రాజ్యం చేసిన వాళ్ళు దేశంలో పేదలకేమో మాటలు, ధనికులకేమో మూటలు. గరీబోకేనే పోషణ, అమీరోకేనే పోషణ. వాళ్ళు ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో పోయి నిజంగా గరీబుల కోసం, పేదవాళ్ళ కోసం మేలు చేస్తుంటే దాన్ని సహించలేక ప్రధానమంత్రి మీద వ్యక్తిగతంగా పోషణ చేస్తారు. సూటు సర్కారే ఎవరో కానీ ఇచ్చినాడు, ఆ సూటు ఆయన వేసుకున్నాడు. అంటే ఈడు దొరికితే వాడు వేసుకుంటుందినే, అతను కూడా సూట్లు హ్యాట్లు కూడా పెట్టుకున్నారు. ఎంత చీప్ టైప్ ఆఫ్ ట్యాక్టీస్ అంటే ప్రధానమంత్రికి వదిలేయడం. నేను పార్లమెంట్ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ జరగడం గొడవ ఏమని కాలాదాన్ని వాపస్ రావు, కాలాదాన్ని వాపస్ రావు. प्रभु नाम ध्यान नहीं रहा, నేను రోజు నేను చెప్పా जरूर लाएंगे, आप लोगों ने कहाँ रखा है बताइए. ये मरडपत्ता जिन्ना मन्ना मोदी गाరు ఇచ్చేది పోయి దర్శించే ఫ్యాక్టరీ లేకపోతే సైప్రస్ కి లేకపోతే మారిషస్ కి వాళ్ళ హ్యామర్గా పోయిందంతా కూడా. మలైకి లోన్ ఇచ్చింది ఎప్పుడు అక్కడ హ్యామర్ కదా మలై కర్ణాటక మలై. బట్ ఆయన మర్చిపోయి నినాద జనంలో ఒక ప్రచారం ఉంది. ఆ తర్వాత రోజు మళ్ళా ప్రధానమంత్రి మోడీ అదానీ అంబానీ అదానీ పెద్ద గ్రూపులు కదా వాడు, ఆయన అంబానీ యూరియా కదా. బట్టి వాళ్ళతో పోల్ చేసి కోటీశ్వరుల మనిషి అని చెప్పడానికి నేను 2 రోజులు చూసాను, 3 రోజులు చూసాను, మరీ ఆస్తా ఉన్నారు. ఓ రోజు నేను చెప్పాను అదానీ అంబానీ ఆప్కా మెహర్బానీ అని కాంగ్రెస్ నేనేం మాట్లాడుతున్నాను. అదానీ అంబానీ ఆప్కా మెహర్బానీ హై, कारण कि अदानी की उम्र क्या है, अंबानी की उम्र क्या है, मुकेश गानी अनिल गानी वाला वही सकता 2 ఏళ్ళ 2 ఏళ్ళు అన్నా. ఇప్పుడు మోడీ వచ్చి 2 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రి 2 ఏళ్ళకి అయింది. ఈ 2 ఏళ్ళలో అదానీ అంబానీ కోటీశ్వరులు అయిపోయారా? అబ్సర్డ్. ఇప్పుడు మనం కూడా మాట్లాడడం ప్రధానమంత్రి గారు మాట్లాడితే
మధ్య జియో 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 నడుస్తున్నారు. జియో వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు కదా, ఆయన చెప్పాడు జియో లేదు పియో